హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, 1000 రూపాయలు కాస్త 4000 రూపాయలు పెంపు చేసి ఇస్తామని, 4000 రూపాయలు కాస్త 6000 రూపాయలు పెంపు ఉంటుందని దివ్యాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు సంబంధించి గడుస్తున్నా కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లు అయితే కొనసాగిస్తున్నారు. తేదీ నుండి ఈ కొత్త పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది. నుండి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. సంబంధించి మంత్రి సీతకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టే వారికి గుడ్ న్యూస్ అండి. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 నెలలకు ఒకసారి ఏదైతే పూర్తిగా మనకు ఈఎంఐల భారం అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంకులకు కీలక రెపో రేటు 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కీలక రెపో రేటు 6% తగ్గింది. సో మొత్తానికి ఏదైతే ఈఎంఐ కట్టేవారికి కాస్త ఊరట అనమాట. కట్టే దాంట్లో మరింత తగ్గే అవకాశాలు అయితే ఉందన్నమాట. ప్రతి నెల ఈఎంఐలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తాజాగా వచ్చింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారా? దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే తీసుకురావడం జరిగిందని. ఎందుకంటే పథకాలకు సంబంధించి నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ అయితే రావడం జరిగింది. ఈ నెలనే తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వివిధ పథకాలను అయితే ప్రారంభించి ఆలస్యంగా వాయిదా అయితే వేస్తూ వస్తుంది. ఇంకొక ప్రభుత్వం ఈ పథకాలను అయితే ప్రారంభించింది. రైతు భరోసా, గ్రామీణులు, కొత్త రేషన్ కార్డు, బియ్యం ఇలాంటి పథకాలు ప్రారంభించారు. కొరత వల్ల కొన్నిటిని అయితే ఆఫ్ చేశారు, కొన్నిటిని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అన్ని పథకాలతో పాటు ఇప్పుడు దసరా చేయుత పెన్షన్ల పెంపు అనేది పోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 24 లక్షల మంది దసరా పెన్షన్లు అనేది ప్రతి నెల దాదాపుగా పొందుతున్నారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు ప్రతి నెలకు 2 నెలల నుంచి దాదాపు 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందట. సంబంధించి మరింత పెంపు అనేది చేస్తే భారం బడ్జెట్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఇందులో అనేది వివిధ పథకాలతో పాటు ఆసరా పెన్షన్ల పెంపు అనేది చివరి నుండి మనకు 4016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్ అండి. ఇక ఇలా అయితే ఈ విధానం అయితే చూసుకోండి, లేకపోతే మీకు రేషన్ బియ్యం కూడా ఇవ్వరు, రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుందన్నమాట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అందులో వివరాలు అయితే సమర్పించాలి. ఈ కేవైసీ చేసుకున్నారా లేదని, చిన్నపిల్లలు చేర్చడం, చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఇవన్నీ కూడా అప్పుడే పథకాలు ఎంతమంది అర్హులు అనే విషయాలనేది తెలుస్తుంది. కాబట్టి ఇక పెండింగ్లు ఉన్నటువంటి వారి జాబితా ఇప్పటికే రేషన్ డీలర్ల వద్ద ఉంది. వారి వద్దకు వెళ్తే వివరాలు నమోదు చేస్తారు. ఇక వారు ఆధార్ కార్డు ఎవరైతే ఎంతమంది ఉంటే అంతమందికి ఆధార్ కార్డు సంబంధించిన వేలిముద్రలు అయితే పెట్టాల్సి అయితే ఉంది. లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 30 వరకు అయితే ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే ఈ కేవైసీ అనేది చేసుకోకపోతే తప్పనిసరి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 6 కేజీల సన్నబియ్యమే అందిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి పాత రేషన్ కార్డులో పేరు తొలగించిన వారు ఇప్పుడు ఆ మెంబర్లు అనేది డిలీట్ కావడంతో తక్కువ బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ కేవైసీ చేసుకోకపోతే మొదటికి మోసం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకునే వారికి ఎలాంటి సమస్య అయితే ఏర్పడదన్నమాట. ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం నెలకు సంబంధించి పెంపు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి. తాజాగా చాలా మంది ప్రస్తుతానికి మార్చి నెల పెన్షన్లు అనేది 90% అయితే కంప్లీట్ అయిందట. ఒక 10% మాత్రమే మిగిలింది. కొన్ని జిల్లాల్లో 100% అయితే కంప్లీట్ కావడం జరిగింది. చాలా మంది పెన్షన్లు అనేది తీసుకున్నారనమాట. ఇక పెన్షన్ తీసుకున్న వారు తప్పనిసరి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 3 నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే ప్రభుత్వం అనేది కట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1 సంవత్సరం అయితే గడిచింది. ఇప్పుడు 2వ సంవత్సరం రన్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల వరకు అయితే పెన్షన్లు అనేది తొలగించినట్లు, అందులో ఏదైతే వృద్ధులు, ఒంటరిమైన అన్ని రకాల కేటగిరీ చనిపోయిన వారు డిలీట్ చేశారు. కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు, ఇక బోగస్ సర్టిఫికెట్లు పెట్టిన వారు, దాంతోపాటు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుని వయసు పెంచుకున్నవారు, దాంతోపాటు ఫుల్ పెన్షన్ పొందుతున్నవారు, ఇలాంటి వారి అందరినీ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి వారికి పెన్షన్ అనేది ప్రతి నెల అయితే కట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. ఆ పాత సంబంధించి పెంపు మాత్రమే ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి కొత్త వాటికి ఇప్పట్లో ఈ పెన్షన్లు అనేది కొత్తవి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి.